నాగార్జున గారు నమస్కారం. నమస్కారం. స్వాగతం. ముద్దుగుమ్మ. కరెక్ట్గా చెప్పాను, ముద్దుగుమ్మ. కరెక్ట్గా చెప్పాను. బికాజ్ ఏ క్యారెక్టర్లో చూసినా ముద్దుగుమ్మ, వారియర్ క్వీన్, ఇంకేమున్నాయి, జయజమ్మ, 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 రుద్రమదేవి, ఇప్పుడు కృష్ణమ్మ. కృష్ణ ముద్దుగుమ్మ కృష్ణమ్మగా మారుతుంది. I also never thought that I'll ever play a devotional character and like this. Yeah. Everyone eppudu sword. It's always a sword. It's always angry. Anger, devotion. Here you are the spiritual seeker అంటే ఆధ్యాత్మిక చింతనతో. మీ అందరిని డిస్టర్బ్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు బాబు. స్వప్న న్యాయంగా స్వప్న అడగాల్సిన కొన్ని నేను తీసుకుంటాను కొంచెం. అలాగే సార్. ఇఫ్ యు డోంట్ మైండ్. తప్పకుండా. ఈ సినిమాలో కొన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయి. ముందు అది చెప్పేస్తాను. నేను సినిమా తీసి నాగార్జున్ని కరెక్ట్గా పెట్టే బాబు. నేనేం చెప్పబోతున్నాను, ఇద్దరి మధ్య దిండు పెట్టావే. నేను సినిమా తీస్తూ నాగార్జున్ని అనుష్కని పెట్టి ఇస్తామంటే ఈ సినిమాలో వాళ్ళిద్దరు పేరు కాదు, వాళ్ళిద్దరు డ్యూయట్లు పాడరు. సో అదొకటి ఎవరు నమ్మరు కదా అసలు. నేను సినిమా తీసి అనుష్క లాంటి అమ్మాయిని పెట్టుకుని నాగార్జున లాంటి మన్మధుడిని పెట్టుకుని అదే వాళ్ళిద్దరికి మధ్య పాట కానీ వాళ్ళ పేరు కానీ కాదు. సో అది నమ్మరేం నిజమేనా? నమ్మలేదు. తర్వాత ఇందులో అనుష్క గోదాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ గోదాదేవి కాదు. దుర్గాదేవి గెటప్లో కనపడుతుంది, కానీ దుర్గాదేవి కాదు. నాగార్జున బ్రహ్మచారి, నాగార్జున క్యారెక్టర్ ఆతిరం బాబు అని, కానీ ఒక డ్యూట్ ఉంటుంది. అతను పాడు, అతను కాదు, అతనికి సంబంధించి కాదు. ఇట్లా అనేక అంటే భక్తికే ప్రాధాన్యం ఇస్తూ అనేక నమ్మలేని నిజాలు చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్గా జనరల్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇటువంటి టాప్ స్టార్స్ని పెట్టుకుని, ఇంత గ్లామరస్ స్టార్స్, కమర్షియల్ స్టార్స్ని పెట్టుకుని భక్తి సినిమా తీయటంటే కొంచెం ధైర్యం చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని పెట్టి డ్యూయట్ లేకుండా చేస్తారేంటి సహజం. సో ఈ నమ్మలేని నిజాలన్నీ తెర మీద చూసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేశాడు. బహుశా అంటే సబ్జెక్ట్లో ఉన్న దాన్ని, ఎందుకంటే భక్తికే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప స్టార్డమ్కి కానీ ఆర్టిస్టులు కొన్ని సినిమాల్లో ఏంటంటే కొన్ని జనరల్గా ఏంటంటే వీళ్ళు ఉంటే ఒకటి ఉండాలి కంపల్సరీగా అని అనుకుంటారు. అది లేకుండా చేసాం. అందుకనే టోటల్గా భక్తి రసమే ఎక్కువ డామినేట్ చేస్తుంది అన్నమాట. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.